420 రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు జనం. 420 హామీలు ఇచ్చారు. ఆ హామీల అమలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. సో అవి పక్కన పెడితే 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు ఇంకా ఎందుకు అమలు చేయలేదు? 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు అయిపోయినాయి, 300 రోజులు అయిపోయినాయి, 400 రోజులు దాటిపోయినా కూడా 6 గ్యారెంటీల అమలు అతిగతి లేదు. చాలా ఆర్భాటంగా జనవరి 26 నుంచి ప్రారంభిస్తామన్నటువంటి ఆ 4 పథకాలు కూడా అరకొరగానే అమలవుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో అమలు చేస్తున్నారు. ఆ గ్రామంలో కూడా అమలు కూడా సక్రమంగా సాగట్లేదు అన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో దీంతో నెక్స్ట్ మా గ్రామానికి ఎప్పుడు వస్తాయి, అసలు మా దాకా ఈ స్కీమ్లు వస్తాయా రావా? సో ఇప్పుడు మార్చి 31 రైతు భరోసా డెడ్లైన్ అంటున్నారు. సో మార్చి 31 దాకా అసలు ఈ మార్చి 31, ఇంకో 31 అర్థం కానటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజల్లో ఉంది. ప్రస్తుతం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు కూడా మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. ఎస్ వేణుగోపాలరావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ 4 పథకాలు 26 నుంచి లాంచ్ అయినటువంటి పథకాలు ఇప్పటికి 5 డేస్ అయినాయి. ఒక గ్రామం అయినా దాటాయా? ఇంకా అదే గ్రామంలో ఉన్నాయా? ఒక గ్రామం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇంకో గ్రామానికి ఎప్పుడు పోతాయి? రాజేష్, ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు మాత్రం ఇచ్చింది, కానీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే గత సర్కార్లో చూసుకుంటే బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు 70 లక్షల మంది రైతులకు ఒకే రోజు వాళ్లకు రైతు బంధు అనేది ఒక బృహత్తర కార్యక్రమం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ సర్కార్ చేపట్టడమే కాదు, దాని ఒక పైలట్ ప్రాజెక్ట్ హుజరాబాద్ తీసుకోవడమే కాదు, రాష్ట్రంలో ఒకే రోజు కూడా రైతు బంధు 70 లక్షల మంది రైతులకు ఒకే రోజు కూడా డబ్బులు వచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత 26 తర్వాత మీకు 4 హామీలు అమలు చేస్తామని చెప్పింది. కానీ తర్వాత ఏం చెప్పింది అంటే పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట, అంటే ఈ విధంగానే కాలం గడుస్తోందే కానీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేస్తున్నామని చెప్పి ప్రకటించినట్టు నేపథ్యం. ఓవైపు ఇటు ప్రభుత్వం నుంచి మంత్రులు ఈ విధంగా చెప్తుంటే అధికారులు ఏం చెప్తారో తెలియక డోలామైన పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ప్రజల పరిస్థితి చూసుకుంటే మాత్రం ఎండమావుల్లాగా ఉంది. తమకు వస్తాయనుకున్నటువంటి ఏ ఒక్క అభివృద్ధి పథకాలే కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఏ ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇయ్యని నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరాశ నిస్పృహలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది రాజేష్. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వానికి చెప్తే తప్ప చేయని పరిస్థితి ఉంది. దానికి అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే కూడా నారాయణపూర్ రిజర్వాయర్ కింద పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తే తప్ప నీళ్లు ఎల్లంపల్లి నుంచి వదిలిపెట్టని నేపథ్యం. ఇంకోవైపు చూసుకుంటే దళిత బంధు అనేది కూడా ఒక బృహత్తర కార్యక్రమం. దీన్ని కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క పథకాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా హుజరాబాద్ లో ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందికి అంటే రావాల్సినటువంటి డబ్బులను ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులంతా కూడా కలెక్టర్లను కలిశారు, అధికారులను కలిశారు, మంత్రులను కలిశారు. అయినా కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే తప్ప కూడా స్పందించిన ప్రభుత్వం నిన్న దాని మీద జీవో రిలీజ్ చేసి ఫ్రీజింగ్ అనేటువంటి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే యాక్చువల్గా అయితే ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఎంతో దాని మీద ఒక గొప్పగా భావించి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఒక మండలానికి ఒకే ఒక్క గ్రామం, అది ఒక గ్రామం తీసుకోవడం అంటే పక్కనున్న గ్రామాల ప్రజలు అరే మాకు కూడా ఎందుకు రావు, మేము కూడా రేపు వస్తాయని చెప్పి ఎంతో ఆశించాము. కానీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధానం ఒక తీరుంది, చేసే విధానం ఇంకో తీరుందని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 26 తర్వాత రేషన్ కార్డులే కాదు ప్రతి 4 పథకాలు మీ ఇంటి వద్దకు చేరుతాయని చెప్పిన నేపథ్యం. మొదటిగా ప్రజాపాలన అని చెప్పి దరఖాస్తులు తీసుకున్నారు, ఆ తర్వాత కులగణన అని చెప్పి తీసుకున్నారు. వేణుగోపాల్, 4 పథకాల్లో ఒక ఆత్మీయ భరోసా అనేది అది కూలీలకు సంబంధించి అది ఒకటే కొత్తగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కావచ్చు. సో అటువంటి పథకానికి ఏమైనా పైలట్గా ఒక గ్రామాన్ని ఎంచుకోవచ్చు, ప్రయోగాత్మకంగా చేయొచ్చు. కానీ రైతు భరోసా, మిగిలిన ఇందిరమ్మ ఇల్లు అంటే ఇల్లు లేదంటే రేషన్ కార్డులు అనేవి నిరంతర ప్రాసెస్, అది ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ఇక ముఖ్యంగా రైతు భరోసా అనేది లేదా రైతు బంధు అనేది, అప్పుడు రైతు బంధు అనేది గత 13 విడతలుగా 73,000 74,000 కోట్లు నేరుగా ప్రజలకు చేరినటువంటి స్కీమ్ అది. సో దాన్ని మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం ఏంటి అనేది రైతాంగం నుంచి పూర్తి ఆగ్రహానికి అది మరింత కారణం అవుతుంది. సో దాని పట్ల రైతులు ఏమంటున్నారు అంటే ఎప్పటి నుంచో పొందుతున్నటువంటి సాయాన్ని మళ్ళీ ఎదురు చూస్తూ అసలు పొందుతామా లేవా తెలియనటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో రైతాంగం ఎట్లా ఉన్నారు వాళ్ళు? అంటే మీరు చెప్పినట్టుగా కొత్త సీసాలో పాత సారాయిలాగా 10,000 గత సర్కార్ ఇస్తే మేము 12,000 ఇస్తామని చెప్పిండ్రు, తర్వాత 15,000 ఇస్తా అని చెప్పిండ్రు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 15,000 కాస్త 12,000 అయింది. అది కూడా 2 టర్మ్స్ ఇవ్వలేదు. కానీ మొన్న ఇవి తప్పనిసరిగా ఇస్తామని చెప్పారు. కానీ మళ్ళీ పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు 12,000
ఉపాధి హామీ కూలీలకు సంబంధించి అంటే కూలీ వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పినట్టు నేపథ్యం రాజేష్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఉపాధి హామీకి సంబంధించి కూడా అంటే ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్పారంటే 20 రోజులు తప్పనిసరిగా ఉపాధి హామీ కూలీ పనిచేయాలి, ఆ కార్డులో మీ పేరు ఉండాలని చెప్తున్న నేపథ్యం. ఇంకోవైపు చూసుకుంటే ఈ ఉపాధి హామీ కూలీస్ అంటే ఇప్పుడు కరీంనగర్ విషయానికి వస్తే ఇటు జమ్మికుంట, హుజురాబాద్, కరీంనగర్ కూడా చూసుకుంటే దీనికి సంబంధించి చూసుకుంటే కొన్ని గ్రామాలు విలీన గ్రామాలు అయ్యాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకైతే ఉపాధి హామీ కూలీ పని కూడా దొరకదు వీళ్ళకు. అంటే వీళ్ళు ఎన్నో ఆశలు ఆశయాలతో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అలాంటి సిచ్యుయేషన్ ఏమీ లేదు. ఆ 12,000 రూపాయలు రాలేదు. ఒకటే గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఆ గ్రామంలో కూడా 100% అయితే రాలేదు. అలా కొంతమందికి వచ్చినాయి. కానీ రైతులంతా కూడా అనుకున్నది ఏంటంటే గత సర్కార్లో ఒకే రోజు 70 లక్షల మందికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఎందుకంటే రైతులంతా కూడా ఒకేసారి వస్తే ఆనందించే అవకాశం ఉంటుంది. కానీ ఒకరికొకసారి ఇవ్వడం పట్ల కూడా రైతాంగం అంతా కూడా నిరాశ నిస్పృహ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి నేపథ్యం ఏంటంటే ప్రతి రైతుకు మేము తప్పనిసరిగా 15,000 ఇస్తా అన్నారు. ఆ తర్వాత 12,000 చేశారు, ఇప్పుడు 6,000. అంటే ఇవన్నీ కూడా ఏమీ రాకుండా ఒకే గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ చేయడము, దాన్ని కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వకపోవడం. అంటే కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇలా 15 గ్రామాలు చేశారు. కానీ 15 గ్రామాల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్ లో ఇవ్వలేదు. అంటే ఇంకోవైపు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే అది కూడా పక్కన పెట్టే నేపథ్యం మనకు కనిపిస్తోంది. అంటే ప్రతి వాళ్ళు కూడా 26 తర్వాత తమ ఇంట్లో రేషన్ కార్డు వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అంటే పలు అభివృద్ధి కార్యక్రమాలు తాము ఎంతో హ్యాపీగా ఉందాం అనుకున్నటువంటి వాళ్ళ ఉత్సాహాన్ని కాస్త నిరుత్సాహంగా మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ప్రభుత్వం అయితే వాగ్దానాలు చేస్తోంది, కానీ దాన్ని అమలు చేయడంలో మాత్రం ప్రత్యేకంగా విఫలమవుతోందని చెప్పి ఇటు రైతాంగంగా కాదు, ప్రజలే కాదు, ప్రతి ఒక్కరు కూడా దీని మీద చర్చించుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది రాజేష్. ఎందుకంటే హామీలు ఇవ్వడం ఈజీ, కానీ వాటిని ప్రాక్టికల్ గా అమలు పరచడం చాలా కష్టం. కానీ వీళ్ళు మాత్రం హామీలు త్వరితగతిన ఇస్తున్నారు, కానీ వాటిని అమలు పరచడం విషయంలో మాత్రం పక్కా ఫెయిల్యూర్ అవుతున్నారని చెప్పి రైతాంగమే కాదు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనిపై చర్చించుకునే అవకాశం అయితే ప్రతి చోట మనకు కనిపిస్తోంది రాజేష్.